నా పేరు అనిరుద్ధ మిరియాల. మనము క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక 2 నిమిషాలు మనము హనుమంతుని ఇన్వైట్ చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు క్లాసు చాలా భగవంతునితోని ఎలా మనము సందేశాలు తీసుకోవాలి, ఆయనతో ఎలా మాట్లాడొచ్చు, ఆయనతో ఎలా కనెక్ట్ అవ్వచ్చు అనే టాపిక్ కాబట్టి మనకి ఎక్కువ శక్తి అవసరము. సో దానికి మనము హనుమంతుని ఊర్జ తీసుకుందాము. రోజు ఆయనే క్లాస్ చెప్పేది, కానీ ఈరోజు ఇంకా స్ట్రాంగ్ గా గట్టిగా ఆయన్ని ఈ క్లాస్ ద్వారా మనకి సందేశం ఇవ్వమని అడుగుదాము. ఇంకా లోపలున్న ఇంకా బెస్ట్ సందేశం. ఓకే, కళ్ళు 2 మూసుకోండి. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేయండి. మనము హనుమంతుని అభయహస్తం గుండా అద్భుతమైన ఊర్జాని మన 3వ కన్నులోకి ప్రవేశింపజేసుకుందాం. అయితే నేను ఈ క్లాస్ చెప్పమని అడుగుతున్నాను, ఆయన సందేశం మనకి ఇవ్వమని. అలాగే మనకు దాన్ని విని అర్థం చేసుకుని అది జీవితంలో ఉపయోగపడేలా మనము ఉండేలా శక్తిని ఇవ్వమని. అలాగే మనకి అవసరం ఉన్నప్పుడు అది గుర్తుకు రావాలి, గుర్తుకొచ్చి దాన్ని వాడుకోవాలి. అలాంటి శక్తిని మనకి ఇవ్వమని హనుమంతుని అడుగుదాం ఫ్రెండ్స్. ఏ హనుమ, మాకు అద్భుతమైన శక్తినిస్తూ నీవు చెప్పే జ్ఞానాన్ని మేము అర్థం చేసుకుని విని దాన్ని మా జీవితంలో ఉపయోగించుకునేలా మాకు శక్తినివ్వు తండ్రి. అలాగే ఈ క్లాస్ అందరికీ వెళ్ళి ఎవరెవరికి అయితే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో, ఇలాంటి సందేహాలు ఉన్నాయో, వాళ్ళందరికీ ఈ క్లాస్ వెళ్ళి వాళ్ళందరూ కూడా అద్భుతంగా జీవితాన్ని మార్చుకునేలాగా ఈ క్లాస్ లో శక్తిని నింపు తండ్రి. ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని మళ్ళీ వారి జీవితంలో వాడుకునేలా, భగవంతునితో సందేశం తీసుకునేలా వారందరికీ శక్తినిచ్చి, మా అందరికీ శక్తినిచ్చి మమ్మల్ని అద్భుతంగా జీవితంలో ముందుకెళ్లేలాగా మమ్మల్ని తీర్చిదిద్దు తండ్రి. మాకు మోక్షాన్ని ప్రసాదించడానికి, మోక్షం రావడానికి మేము ఎలాంటి మార్గాలలో వెళ్ళాలో, ఏమేం చేయాలో వాటన్నిటికీ మాకు దారి చూపి తండ్రి. ఏ హనుమ, నీ అందే మేము పూర్తిగా విశ్వసించి నిన్నే నమ్ముకున్నాం. పూర్తిగా మనసా వాచ కర్మణ నిన్నే నమ్ముకున్నాం తండ్రి. మాకు అద్భుతమైన ఎనర్జీస్, అద్భుతమైన జ్ఞానాన్ని. కళ్ళు మూసుకునే వినే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. కళ్ళు తెరిచి విందామనుకుంటే ఒకసారి మీ 2 చేతులను కళ్ళ పైన పెట్టుకుని ఐస్ ఓపెన్ చేయండి. అయితే ఈ రోజు అంశం భగవంతుడు మనకి సందేశాలు ఇస్తాడా అన్నది ఈ రోజు అంశం కదా. ప్రతిసారి మనం ఏదైనా మంచి పనులు చేస్తే, ఈ సృష్టికి సహాయము, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి ఏదో మనకి తపన చేద్దామనే తపనతో చేస్తామనుకోండి, అప్పుడు మనకి పరమాత్ముడు మనకి అలా ప్యాట్ చేస్తాడు. అంటే నువ్వు చేసేది గ్రేట్, అద్భుతంగా చేస్తున్నావు అని మనకి ఆ తల్లి ఎలా మనని బాగా చేస్తున్నావు, నువ్వు ఇంకా చెయ్యు, ఇంకా చదువుకో, అద్భుతంగా వచ్చాయి నీకు మార్క్స్ అంటూ ఎలా మనకి బుజ్జగిస్తుంది, అలాగే ఆ భగవంతుడు కూడా మనకి బుజ్జగిస్తాడనమాట. మనని భగవంతుడు బాగా చేశావు అంటూ మెచ్చుకుంటాడు. మరి మెచ్చుకోవడం మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఎప్పుడైతే మనకి అది చేశాడో మనకి ఒకలాంటి జీవితంలో ఒకలాంటి ప్రశాంతత ఉంటుంది. మరి ఇది ఎవరిచ్చారు మనకి? భగవంతుడు మనకి గిఫ్ట్ లాగా ఇవ్వలేదా? ఇది మనం గుర్తిస్తున్నామా? గుర్తించాలి ఫ్రెండ్స్. ప్రతి నిమిషము, ప్రతి క్షణము మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఇప్పుడు ఒక తల్లి మెచ్చుకుంటే మనం సంతోషం అవ్వడమే కాదు, తల్లికి కూడా మనసులో థ్యాంక్ యూ చెప్పుకోవాలి. గుర్తించి మనల్ని ప్యాడ్ చేసి నువ్వు గ్రేట్ చేస్తున్నావు అంది కదా. సో అందుకనే మనము థ్యాంక్ యూ చెప్పాలి తల్లికి. అయితే ఎప్పుడైతే మనము
లైఫ్ లో ముందుకి ఇలా వెళ్తూ ఉంటామో, ఇప్పుడు నేను ఒకసారి ఇట్లాగే కౌన్సిలింగ్ అంటే నా అనుభవాలు చెప్తున్నా నేను మీకు, ఎందుకంటే మీ అనుభవాలు నాకు తెలియదు కదా. కౌన్సిలింగ్ గ్రూప్ అని స్టార్ట్ చేసాం. అది ఫస్ట్ మనము ఎప్పుడు ఒక 1 year కింద ఇలాగే అందరూ ఇది అది అని హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతుంటే నాకు అనిపించింది, అరే కౌన్సిలింగ్ అని ఒకటి ఎందుకు స్టార్ట్ చేయకూడదు. నేర్పించి ఎలా చేయాలి నేర్పించి ఒక్కొక్కరికి పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు కదా ఇలా కంటే అని నాకెందుకో ఐడియా వచ్చి ఒకసారి కౌన్సిలింగ్ గ్రూప్ అని స్టార్ట్ చేశాం. అయితే ఇలాగే అందరికి ఎవరెవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ అని పెట్టి ఇచ్చి, డ్రీమ్ డీకోడింగ్ ట్రైనింగ్ ఎలా ఇస్తామో దీనికి కూడా అలాగే ట్రైనింగ్ అని పెట్టి స్టార్ట్ చేశాను. అది కరెక్ట్ ట్రైనింగ్ ఇచ్చిన రోజే నాకు నైట్ డ్రీమ్ వచ్చింది. ఏంటి అంటే అందరం మెడిటేటర్స్ మీ కూర్చున్నాం ఒక దగ్గర. ఒక ఇట్లా రాయిలాగా ఉంది. అప్పట్లో ఈ వెనకట ఋషులు సత్సంగం చేస్తే ఒక రాయిల మీద కూర్చోబెట్టి, రాళ్ళ మీద పెద్ద రాయి మీద చెప్పే ఋషి కూర్చుని చుట్టంతా రాళ్ళ మీద కూర్చుంటాం కదా. మనము కింద కూర్చుంటాము, ఆయన పెద్ద రాయి మీద కూర్చుంటాడు. అప్పుడు కుర్చీలు ఎక్కడ. సో అలాంటి దృశ్యం అన్నమాట. అయితే ఆ పెద్ద రాయి మీద పరమాత్ముడు కూర్చొని ఉన్నాడు. కిరీటము అన్ని విష్ణుమూర్తి కూర్చొని ఉన్నాడు అనమాట. కిరీటము అన్ని నగలు అన్ని పెట్టుకున్నాడు అతను. హ్యాపీగా కూర్చొని మా అందరికి ఏదో చెప్తున్నాడు. మేమందరం కింద కూర్చొని ఉన్నాం. అందులో నేను ఉన్నా. అయితే ఆయన ఏదేదో చెప్తూ ఉన్నాడు. ఒక 4 hours తర్వాత అడిగా, నువ్వేం చెప్తున్నావు అని అడిగితే, ఎందుకంటే మనకి ఎప్పుడైతే డ్రీమ్ లో ఆత్మజ్ఞానం మన గురువులు ఇస్తారో అది మనకి పొద్దున్న లేసాక ఏంటో తెలియదు, గుర్తుండదు. మనం గుర్తుండదు అనుకుంటాం, కానీ వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం వాళ్ళు మనకి ఇచ్చిన జ్ఞానం ఆత్మకి, శరీరానికి, మైండ్ కాదు. మైండ్ లో ఉందంటే గుర్తుంటది. సో కొన్ని సందేశాలు ఇస్తారు, అవి గుర్తుంటాయి మనకి. అయితే అది ఇప్పుడు మనకి లైఫ్ కి అవసరం ఉన్నాయి, మనకి సందేశాలు ఇస్తాయి, అవి గుర్తుంటాయి. అయితే మనకి చెప్పింది ఏంటి అంటే ఆత్మజ్ఞానం. అయితే నేను అడిగాను, ఇది ఏం చెప్తున్నారు మీరు, నాకు అసలు ఏమి తెలియట్లేదు, మీరు ఏం చెప్తున్నారో అంటే, ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నా అని చెప్పారు. ఏది డ్రీమ్ లో. అయితే నేను ఓ ఆత్మజ్ఞానమా అన్నాను. అన్నాక అట్లా చెప్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఒక 8 hours. ద హోల్ నైట్ స్లీప్ లో చెప్తూనే ఉన్నారు. లాస్ట్ కి ఒక బ్యాగ్ తెచ్చిచ్చారు నాకు. ఆ బ్యాగ్ మంచి పెద్ద బ్యాగ్, ఇంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది ఆ బ్యాగ్. అయితే ఆ బ్యాగ్ లో చాలా బరువుగా నవరత్న వైడూర్యాలు ఉన్నాయి దాని నిండా. అయితే అది నాకు ఇచ్చేది నీకే అన్నారు. నేను అన్నా, మరి ఇంతమంది ఉన్నారు ఇక్కడ, నాకే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే అక్కడ చూడండి టెస్ట్ కూడా అక్కడ మెచ్చుకోవడమే కాదు, నవరత్న వైడూర్యాలు ఇవ్వడము అంటే నువ్వు చేసే పని బాగుంది, నాకు ఇష్టమైంది, నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు అని ఎలా చెప్తారు? ఇప్పుడు మన మైండ్ లో మనకు మానవులుగా మనము డబ్బే చూస్తాం కదా. సో అందుకని డ్రీమ్ లో నన్ను నువ్వు బాగా చేస్తున్నావు అని ప్యాట్ చేయడానికి అది ఇచ్చారనమాట, నాకు తెలియడానికి. నేను హ్యాపీగా ఉన్నా అని భగవంతుడు మనతో చెప్తున్నాడు అంటే నాకు ఎలా తెలియాలి? ఆ బ్యాగ్ అంత నవరత్న వైడూర్యాలు ఇస్తున్నారు అంటే నన్ను మెచ్చుకుంటున్నారు, నాకు బహుమతి ఇస్తున్నారు, ఆయన హ్యాపీ ఉన్నట్టు అర్థం కదా. అయితే అది ఇచ్చారు. ఇస్తే నేను అన్నాను, మరి ఇది నాకే ఎందుకు ఇస్తున్నారు, మరి వీళ్ళందరి సంగతి ఏంటి అని అడిగాను. ఎప్పుడు కూడా మనందరం కలిసి వెళ్దామంట, నేను అందరం కలిసి పంచుకుందామంట, నేను ఎప్పుడు కూడా నాకు అన్నది లేదు. అయితే డ్రీమ్ లో కూడా నేను కాకుండా మరి అందరి సంగతి ఏంటి అన్న. అప్పుడు మన మాస్టర్స్ అందరూ ఉన్నారు, ఎవరైతే వాలంటీర్ వర్క్ చేస్తారో వాళ్ళందరూ. అయితే ఆయన అన్నారు, వాళ్ళకు కూడా ఉన్నాయి, సో వాళ్ళ టైం వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇస్తాను, ఇవి మటుకు నీవి అని ఇచ్చారనమాట. అయితే నేను ఇలా ఇంక అప్పటికి తీసుకోలేదు, తీసుకుంటూ ఉన్నాను. ఆ టైంకి ఆ డ్రీమ్ అయిపోయింది. అంటే ఇందులో మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు మనకు బహుమతిగా ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మేడం మీకు ఇలా ఎక్కడి నుంచి ఇంత పేషెన్స్ ఉంటది, ఇన్ని క్వశ్చన్స్ కి ఎట్లా ఆన్సర్ చేయగలుగుతారు అంటే, మనకి ఆత్మజ్ఞానం అన్నది ఇస్తున్నారు కదా డ్రీమ్స్ లో. మనకి ఎట్లా వీలైతే అట్లా భగవంతుడు మనకి ఇస్తూనే ఉన్నాడు చెప్పడానికి, ఎందుకంటే మనం టీచ్ చేస్తున్నాం కాబట్టి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఇస్తారో మీకు వస్తుంది. మీరు పంచుకోలేదు అనుకోండి, మీకు ఆ జ్ఞానాన్ని ఇవ్వబడదు. సో ఇప్పుడు మీరు పంచుకుంటున్నారు కాబట్టి, నేను 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 ఉన్న రోజులు మనకు జ్ఞానము పెరగదు, మనకున్న కష్టాలు పోవు. మనము అన్నప్పుడు మనం అందరితో పంచుకునే, అందరితో ఉన్నప్పుడే మనకి జ్ఞానము పెరుగుతుంది, కష్టాలు పోతాయి. సో మనకు ఇలా జ్ఞానాన్ని పెంచుతూ కష్టాలు తీసేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఎవరు? ఆ పరమాత్మ. ఇట్లాగే ఒకసారి డ్రీమ్ లో వచ్చి మాస్టర్స్ అందరు వచ్చారు. అప్పుడు
అప్పుడు నేను ఎవరెవరినైతే బిలీవ్ చేస్తానో, అంటే ఇప్పుడు నాకు ఎంతో మంది గురువులు ఉన్నారు ఈ జన్మలో. ఆ గురువులందరూ వచ్చారు. అంటే జీర్ స్వామిని, ఇప్పుడు నేను యోగ నిద్ర అని నేర్చుకున్న అమృతదేశాయ్ అని వీళ్ళందరూ గురువులొచ్చి వాళ్ళందరూ కూడా నాకు సందేశం ఏమిచ్చారంటే, ఇట్లాగే ఏదో నాకు క్లాసెస్ చెప్తూ నువ్వు చేసే పని నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు, ఇలాగే కంటిన్యూ చెయ్యు, ఇలాగే టీచ్ చెయ్యు, మేము నీతోనే ఉన్నాము, నీకు టీచ్ చేస్తాము అని చెప్పారు అందులో. అందులో క్లాస్ లో చెప్పారనమాట. అయితే నేను అవునవును నేను చేస్తాను, టీచ్ చేస్తున్నా, నేను ఇలాగే చేస్తాను, సరే మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాను. అదే ఒక డ్రీమ్ వచ్చింది. అది కాకుండా నేను గోదా అప్పుడు రోజు ఒక పాశ్రము జ్ఞానం చెప్తా అనమాట. రోజు ఎవ్రీడే ఎవ్రీడే ఆ ఆ తల్లి ఒక పాశ్రం చెప్పి దాని జ్ఞానం చెప్తుంది. అది నేను ఎవ్రీడే క్లాస్ లో చెప్పేదాన్ని ఆ రోజే. అంటే ఇప్పుడు గోదాది మనకి అరౌండ్ 15, 16 డిసెంబర్ నుంచి జనవరి వరకు ఉంటుందన్నమాట. జనవరి ఎంతో 5th లేకపోతే 15th వరకు ఆల్మోస్ట్ 30 డేస్ ఉంటది. సో ఆ 30 డేస్ మనకి లాస్ట్ భోగి అప్పుడు కళ్యాణం చేస్తాం ఆ తల్లిది. అతనిలో ఐక్యం అయిపోద్ది అనమాట, అంటే పెళ్లి చేసుకుని. అయితే ఆ 30వ రోజు అంటది నన్ను పొందిన వారు, అంటే ఈ యొక్క గోదాది 30 రోజులు చేసిన వాళ్ళకి నేను కృష్ణుని ఇస్తా అంటది. అయితే ఆ రోజు నేను 3 లాంగ్వేజెస్ లో చెప్పా, ఇలా నేను కృష్ణుని ఇస్తా ఇస్తా అని చెప్పి. అవును కదా, పడుకుంటప్పుడు గుర్తొచ్చింది నాకు, కృష్ణుని ఇస్తా అంది కదా, అయినా నేను ఈవిడది 30 రోజుల నుంచి చెప్తున్నా, అంటే నేను ఆవిడ ఊర్జాతో కనెక్ట్ అయ్యా. సో కరెక్ట్ అయ్యాను కాబట్టి నేను ఈవిడ్ని క్వశ్చన్ అడుగుతా, మరి నేను అసలు ఆవిడ నిజంగా వచ్చిందా, ఇవన్నీ శ్లోకాలు కరెక్టేనా, నాకు తెలియదు కదా, నాకు ఇట్లా చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా నువ్వు ఇది చెయ్యు ఇది కరెక్ట్ అంటే నేను ఊరికి వెళ్ళి చెయ్యను, క్వశ్చన్ అడుగుతా డ్రీమ్ లో. మరి ఇది కరెక్టేనా, ఎవరైనా చెప్పనియండి అది ఇది కరెక్టేనా, మరి వాళ్ళు అది అంటారు వీళ్ళు ఇది అంటారు, ఇది ఏంటి అట్లా అడుగుతా అనమాట. అయితే నువ్వు నిజంగానే వచ్చావా అసలు ఎర్త్కి, నిజంగానే నువ్వు ఈ 30 పాస్త్రాలు మాకు ఇచ్చావా జ్ఞానాన్ని, ఇది నేను చెప్పేది కరెక్టేనా, అంటే ఒకవేళ పాసురాలు ఇచ్చినా నేను చెప్పే జ్ఞానం కరెక్టా. ఇంకో క్వశ్చన్ ఏం అడిగాను, నేను ఇలా చెప్పడం నీకు ఇష్టమేనా, ఆ, ఇది కరెక్టేనా అని అడిగా. అప్పుడు ఆవిడ, అయితే నాకు డ్రీమ్ లో ఏమొచ్చిందంటే ఎర్లీ మార్నింగ్, ఎప్పుడైనా ఇవన్నీ డ్రీమ్స్ పొద్దున వస్తాయి ఫ్రెండ్స్, రాత్రి వచ్చేవి చింతిత జాములు, అంటే మీరు ఆలోచించేవి వస్తాయి అన్నమాట. సో ఆలోచించేవి వచ్చేవి అవి మనం డ్రీమ్స్ కింద పరిగణించాం. రాత్రి వచ్చేవి ఎర్లీ మార్నింగ్, మీరు మార్నింగ్ లేసేటప్పుడు భయంతో లేవడము, లేచే ముందు ఇట్లా డ్రీమ్ అయిపోగానే లేస్తారు చూడండి, అక్కడ పట్టుకోవాలి మనం. అవి కరెక్ట్ అయిన డ్రీమ్స్, అది మనకు యూనివర్స్ చెప్పే డ్రీమ్స్ అన్నమాట. అయితే నాకు ఇట్లా లేవగానే అప్పుడే అయిపోయింది ఆ డ్రీమ్. సో అలా ఈ పొద్దున వచ్చింది 5:30కి. నేను ఆ రోజు 5:30కి లెగవాలి అనుకుని పడుకున్నా, ఎందుకంటే మనకి ఇంట్లో కళ్యాణం ఉంది నేను చేస్తున్నా. అయితే అది నేను డిసెంబర్ లో చేస్తాను. అప్పుడు నేను ఈ క్వశ్చన్ అడిగి పడుకున్నప్పుడు ఏమొచ్చిందంటే నాకు ఒక ట్రైన్ దిగాను నేను, నాతో పాటు ఇంకెవరో ఉన్నారు. అంటే వారికి కూడా కృష్ణుడు దొరికాడనమాట నా ముందు. అది ఎవరో నాకు తెలీదు. సో వారిని ఫస్ట్ బండి ఎక్కిచ్చా. ఎడ్ల బండి వచ్చింది మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎడ్ల బండిని ఫస్ట్ వారిని ఎక్కిచ్చా. చూసారా మీరు, ఇక్కడ మనకు టెస్ట్లు కూడా జరుగుతాయి. ఫస్ట్ వారిని ఎక్కిచ్చాను నేను దబదబా ఎక్కలేదు. అంటే మనము ఇతరులకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఫస్ట్ నేను అన్నది లేదు అని చూపించారు అక్కడ. ఆ వారిని ఎక్కిచ్చాక తర్వాత నేను ఎక్కాక చూస్తే చాలా స్పీడ్గా వెళ్తోంది బండి, కానీ ముందట ఆవులు లేవు, గుర్రాలు లేవు. అయితే only చూసాను నేను. అయితే ఆ డ్రైవ్ చేస్తున్న వాళ్ళని అడిగాను, ఆ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడిగా. ఆవిడ లంగా జాకెట్ వేసుకొని ఉంది, బొద్దుగా క్యూట్ గా ఉంది. ఇలా తిరిగి అది గోదా, తిరిగి చూడగానే గోదా తల్లి. అయితే ఆవిడ చెప్పింది నాకు, నేను కృష్ణుని దగ్గర తీసుకెళ్తున్నా అంది. మరి నేను అడిగా కదా క్వశ్చన్, నేను చేసేది కరెక్టా, నన్ను నువ్వు అన్నావు కృష్ణుని దగ్గర తీసుకెళ్తా, నన్ను పొందిన వారిని అన్నావు, మరి నేను నిన్ను పొందానా, తీసుకెళ్తావా అనే క్వశ్చన్ ఉంది కదా. అయితే ఆవిడ కృష్ణుని దగ్గర తీసుకెళ్తున్నా అంది, అది చాలా స్పీడ్ వెళ్తుంది, దానికి ఆవులు ఏవి లేవు, మరి గోదా నడిపితే ఇంకా ఆవులు ఎందుకు, ఏవి ఎందుకు కదా, గుర్రాలు ఎందుకు, సో చాలా స్పీడ్ గా వెళ్తుంది. అంటే ఆవిడ అందులో ఇంకోటి ఏం చూపించారంటే ఆవిడ ఆతృత చూడండి, నన్ను చాలా తొందరగా కృష్ణుని దగ్గర తీసుకెళ్లాలని, అందుకే అది ఎంత స్పీడ్ గా ఆగమేఘాలలో వెళ్తుంది. ఆ డ్రీమ్ అది అయిపోయింది. అయిపోగానే నేను లెగిసి, అమ్మ బాబోయ్ గోదా వచ్చింది, స్వయంగా నాకు డ్రీమ్ లో గోదానే వచ్చింది, నేను లెగవని ఇప్పుడు అని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ ఇంకో సైడు, అమ్మో కళ్యాణం చేయాలి, ఏం కాదులే తల్లే చేయించుకుంటది కళ్యాణం,
నేను చేసేది ఏంటి, ఆవిడతో స్పెండ్ చేద్దామని మళ్ళీ పడుకున్నా. పడుకుంటే నిన్న కూడా ఎవరో అడిగారు కదా క్వశ్చన్, తెల్లవారుజామున లేస్తే అంటే, లేస్తే ఇగో ఇలాంటి అన్ని మిస్ అవుతారు మీరు. సో ఎర్లీ మార్నింగే వస్తాయి మనకి ఇలాంటి డ్రీమ్స్ అన్ని. సో ఏం కాదు, మంచి సంకల్పం పెట్టుకుని పొద్దున్న తెలివైన అదే రమ్మని ఏదైనా క్వశ్చన్ అడిగి పడుకోండి, మీకు వస్తాయి అద్భుతమైన డ్రీమ్స్. మీరు అందరూ అద్భుతమైన సోల్స్ అమ్మా, ఏ మాత్రం అనుమానం లేదు. మీకు ఇప్పుడు చేతిలో డబ్బులున్నా లేకున్నా, కష్టాల్లో ఉన్నా లేకున్నా, అవేవి పట్టించుకోకండి. మీరందరూ అద్భుతమైన సోల్స్, అద్భుతంగా మీరు ముందుకెళ్తారు. మీకు భగవంతుడు డ్రీమ్ లో మీరు ఆ క్వశ్చన్ అడిగితే వస్తాడు. అయితే మళ్ళీ పడుకుంటే ఈసారి గోదా రంగనాథులు అద్భుతంగా తయారై ఉన్నారు. చక్కగా ఒకరి మొహం వాళ్ళు చూసుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ ఆనందంగా ఉన్నాడు రంగనాథుడు కూడా, ఎందుకంటే తల్లి దొరికింది కదా. ఆ తల్లేమో రంగనాథుడు దొరికాడని ఆనందంగా ఉన్నది. ఇద్దరు మంచి నగలేసుకుని కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు హాయిగా కూర్చున్నారు అక్కడ. అయితే ఆవిడ నన్ను చూసి ఇలా అంది, కళ్ళతో రమ్మని సైగ చేసింది. నేను దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ చేతిలో పాదుకలు ఉన్నాయి, 2 పాదుకలు. ఆ పాదుకల మీద ఏమో రాస్తోంది. పాదుకల మీద రాయొచ్చా అని అడిగా. మీకు తెలుసు, మీ అందరికి తెలుసు కదా, ఇప్పటికే నేను క్వశ్చన్లు అడుగుతా అని డ్రీమ్ లో. రాయొచ్చా అంటే ఆవిడ అంది రాయొచ్చు అని. అన్నాక రాయొచ్చు అంది అని ఆ 2 చెప్పులు కూడా నాకు ఇచ్చింది. అంటే దీని మీనింగ్ ఏంటి? చెప్పులు వేసుకుని జ్ఞానాన్ని ప్రచారం చెయ్యు అని. చెప్పులు అంటేనే తిరగడం, రైట్? చెప్పులు ఎందుకు వేసుకుంటాను చెప్పులు? బయటికి తిరగడానికి వెళ్ళినప్పుడు. మరి ఏం రాసింది చెప్పుల పైన అంటే జ్ఞానం. నువ్వు జ్ఞానాన్ని తిరుగుతూ దీన్ని, ఈ జ్ఞానాన్ని పంచు అని నాకు పర్మిషన్ ఇచ్చింది. అంటే జ్ఞానాన్ని పంచు అంది అంటే ఆమె అప్రూవల్ చేసినట్టు కదా. నేనేం అడిగాను, మీరు దీన్ని అప్రూవ్ చేస్తారా, మరి నీకు ఇష్టమైతే నాకు కృష్ణుని ఇస్తావా, మూడవది నేను తిరిగి చెప్పనా, నేను వెళ్ళి నేను ఈ జ్ఞానాన్ని ఇవ్వనా అన్న. అయితే ఆవిడ తిరిగి చెప్పు అంది, ఒక్క దగ్గర కాదు. అయితే నేను ఆవిడ పాదాలు ఇచ్చినప్పటి నుంచి నేను అసలు అంతటా తిరుగుతున్నా. వెళ్ళి వర్క్ షాపులు చేయడము, నేను వేరే ప్లేస్లకి వెళ్ళి చెప్పడము, ఇవన్నీ ఆవిడ చెప్పులు ఇచ్చాకనే స్టార్ట్ అయింది. అంతకుముందు నేను ఓన్లీ జూమ్ లోనే చెప్పేదాన్ని క్లాసెస్. నాతో డీకోడ్ చేసిన వాళ్ళు అన్నారు, ఇంకా అయిపోయింది మేడం, మీరు ఇంకా ప్రపంచం అంతా తిరుగుతారు మీరు, గోదానే మీకు చెప్పులు ఇచ్చేసింది అన్నారనమాట. సో అది నిజమే అయింది, అట్లాగే అయింది. అది ఆవిడ ఇచ్చాక ఎగ్జాక్ట్లీ 30 days నుంచే నేను ఇంకా ప్రయాణం మొదలు పెట్టాను, నా ప్రయాణం తిరిగి చెప్పడం. సో ఇది నా 2వ డ్రీమ్ భగవంతుడి పైన. సో ఇంకో 3వ డ్రీమ్ చెప్తాను నేను. ఒకటి, నాకు చాలా వచ్చాయి, డైరెక్ట్ గాడే వచ్చి నాకు ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇస్తాడు. మొత్తం 4 డ్రీమ్స్ ఉన్నాయి నాకు ఇలాంటివి, ఈజీ అంటే చాలా హైయర్ లెవెల్. 3వ డ్రీమ్ నాకు, నేను ఏం అడిగానంటే క్వశ్చన్, నేను ఇప్పుడు డ్రీమ్స్ అంటున్నాను, మీ పశ్చాత్తాప పరివర్తనతో తీసేసుకోమంటున్నాను, ఇంకేదో అంటున్నా కదా, మరి ఇవన్నీ నిజమేనా అని అడిగాను. అసలు ఇది నిజంగా అవుతుందా, ఇదంతా కరెక్టేనా అని అడిగాను. ఎందుకంటే ఎవరో అన్నారు, ఉండదా మేడం ఏంటి, నేనే మీ కర్మలు తీసేస్తా అని అంటుంది, తను ఎలా తీస్తుంది అని. ఎప్పుడు కూడా నేను కర్మలు తీస్తాను అనలేదు ఫ్రెండ్స్. ఎవరు కర్మలు తీయలేరు భౌతికంగా. సో తీసినా కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ హెల్త్ కి. సో చూడలేదా రమణ మహర్షికి రాచపుండని ఇదన్నదని. అప్పట్లో వాళ్ళకి వేరే మార్గం లేక మన కర్మల్ని, మనకి పిల్లలు పుట్టాలంటే మనకు వరం ఇచ్చి వాళ్ళు ఆ కర్మ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనకి ఎవరిది తీసుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా మనం ఎవరిది వాళ్ళు తీసేసుకునే టెక్నాలజీ వచ్చింది. సో మీ కర్మని మీరే తీసుకోమని చెప్తాం, కానీ మేము తీయం మీ కర్మని. సో అయితే అది తప్పుడుగా విని తప్పుడుగా అంటే చేయలేం కదా మనం ఏమి. అయితే నేను ఈ క్వశ్చన్ అడిగా, మరి సరే మీరు నాకు జ్ఞానం ఇస్తే నేను అందరికి చెప్తున్నాం కదా, సో అలాంటప్పుడు మరి నేను చెప్పేది కరెక్టా అనే క్వశ్చన్ అడిగాను. చూడండి కరెక్ట్ గా మనకి ఆ క్వశ్చన్ అది అన్నప్పుడు 225 అంటే మనకి అవును అంది. అయితే అక్కడ జ్ఞానాన్ని ఇవ్వచ్చా అదే అంటే ఇది ఎంత కరెక్టా అని అడిగాను. ఏది మనము డ్రీమ్ లో చూసుకుని ఒక కర్మని మనం ఏం చేసామో చూసుకుని దాన్ని పశ్చాత్తాపం పరివర్తనతో తీసేసుకోవచ్చా అని అడిగాను క్వశ్చన్. అడిగితే ఈసారి ఏమిచ్చారంటే అక్కడ అందరు కూర్చొని ఉన్నారు, ఒక అతను విఐపి అంట, అతను కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ డ్రీమ్ లో ఏం చూపించారంటే ఈ విఐపి అనే అతను నాతో, నేను ఇద్దరం కలిసి నడుస్తూ ఉంటే బాగా గాలి దుమారం తుఫాన్ వచ్చినప్పుడు నేను కొంచెం దూరం దాకా నడవగలిగాను కానీ తట్టుకోలేకపోయా తుఫాన్కి.
ఆయన నార్మల్ గా నడుస్తున్నాడు, అసలు ఏది లేనట్టుగా నడుస్తున్నాడు. నేను మటుకు నడవలేకపోయాను ఆ గాలికి, ఆ వర్షానికి. అసలేమీ ముందు కనిపించలేదు, నాకు ముందు అడుగేయడానికి రాలేదు. సో అప్పుడు అతనితో నేను అన్నా, ఇంక నేను ముందు నడవలేను, అసలు నువ్వు ఎలా నడవగలుగుతున్నావు, నార్మల్ గా ఉన్నావు నువ్వు, ఇది ఎలా సాధ్యం అన్నాను. అంటే ఒక చిరునవ్వు ఇచ్చాడు. ఇచ్చాక ఆ బిట్ అక్కడికి అయిపోయింది. రెండో బిట్టులో ఆ అందరం కూర్చొని ఉన్నాం అక్కడ. కూర్చొని ఉంటే ఒక అతను విఐపి అని మెయిన్ ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అందరూ చుట్టుపక్కల కూర్చొన్నారు. అయితే ఒక అతను చిన్న బేబీని బ్యాక్ కట్టుకుని ఈయనకు సేవలు చేస్తున్నారు. అంటే ఆయనకు చాయ్ ఇవ్వడం, బిస్కెట్లు ఇవ్వడం, నీళ్ళు ఇవ్వడం, ఏదో ఆయన ఏది అడిగితే అది తీసి ఇస్తా ఉన్నాడు ఆ బ్యాగ్ లోంచి. అయితే వెనకాల 3 నెలల బాబుని కట్టుకుని ఉన్నాడు అతను. అయితే నేను వెళ్ళి అన్నాను, అంటే ఇక్కడ మన టెస్ట్ కూడా జరిగింది. నేను వెళ్ళి చెప్పాను, నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు ఈ పాపను చూసుకో, పాపనో బాబునో చూసుకో, నేను ఆ సేవ చేస్తాను ఈయనకి, నేను ఊరికనే ఉన్నా అన్న. అంటే అప్పుడు ఇద్దరు మాస్టర్లు తెల్ల గుడ్డలు వేసుకున్న, తెల్ల డ్రెస్లు వేసుకున్న వాళ్ళు మాస్టర్లు, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. అయితే అతనికి చెప్పా, నువ్వు వెళ్ళి కూర్చో, నేను చేస్తాను అంటే ఆ ఇద్దరు మాస్టర్లు వచ్చి, ఇద్దరు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు మాస్టర్స్ అంటాం మేము. అంటే వాళ్ళు హయ్యర్ తలం నుంచి మనకు సందేశాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అనమాట. అయితే వాళ్ళిద్దరు అన్నారు, నువ్వు ఈ పని చేయడానికి కాదు, చాలా మంది ఉన్నారు ఈ వర్క్ చేయడానికి, భగవంతునికి సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు, అంటే ఆ విఐపికి. అయితే నన్ను తీసుకెళ్లి ఇంకో కుర్చీ వేసి ఆయన పక్కన కూర్చోబెట్టారు. కూర్చోబెట్టాక ఒక గాలి దుమారం, ఒకలాంటి మబ్బు, నల్ల మబ్బులు అయిపోయి ఇప్పుడు ఇప్పుడు సునామీ వస్తోంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. వాళ్ళు అన్నారు, ఇప్పుడు సునామీ వస్తోంది, అయితే అక్కడ కూర్చుంది విఐపి లా కూర్చుంది పరమాత్మ, కానీ ఆ పరమాత్మ దీన్ని వీళ్ళందరినీ ఇది ఆపలేడు, కానీ ఆయన శక్తి నీకు ఇస్తే నువ్వు ఆపగలవు అన్న. ఏది అంటే ఆ డ్రీమ్ లో భగవంతుడు, అది అతను అంటే ఆ విఐపి అనే అతను పరమాత్మ అనమాట. ఆయన నాకు శక్తిని ఇస్తే నేను దాన్ని ఆపగలనట. అది అందులో డ్రీమ్ లో చెప్పారు మాస్టర్స్. అంటే నేను సరే, నేను ఆపుతా అని చెప్పాను. చెప్తే ఒకలాంటి లైట్ ఆయన నుంచి నాలోకి వచ్చినట్టు, ఒక ఎల్లో లైట్ ట్రాన్స్ఫర్మేషన్. సో అది అయ్యాక సునామీ వచ్చింది. సునామీ బీభత్సంగా వచ్చింది, కొట్టింది, వెళ్ళిపోయింది. అందరూ నార్మల్ గా బాగున్నారు, అసలు ఎవ్వరికి ఏం కాలేదు. అయితే అక్కడ ఏం చెప్పారంటే మాస్టర్స్, నువ్వు ఈ డ్రీమ్స్ ద్వారా, పశ్చాత్తాపం, పరివర్తన ద్వారా ఎవరికన్నా ఇట్లా డ్యామేజ్ అయ్యేది ఉంటే, అంటే కర్మ రూపకంగా, అది సునామీ లాగా, ఇప్పుడు మనందరికి వచ్చే సునామీలే కదమ్మా. ఇప్పుడు మాకు అర్జెంట్ గా సర్జరీ అవుతుంది, అర్జెంట్ గా ఇది అవుతుంది, అర్జెంట్ గా అది అవుతుంది, 20 లక్షలు ఇవ్వాలి, ఇప్పుడు రేపంటే రేపే కట్టాలి అన్నట్టే వస్తున్నారు కదా మన దగ్గరికి. సో ఆ సునామీ చెప్పకుండా మన టక్కన వచ్చేస్తుంది కదా. సో అలాంటి విపత్తు నుండి మనము బయటపడొచ్చు. దేని వల్ల? ఈ డ్రీమ్స్ వల్ల, ఈ యొక్క కర్మని తీసేసుకోవడం వల్ల, కర్మ ప్రక్షాళన వల్ల. ఇది ప్రతి బుక్స్ లో ఉంది ఫ్రెండ్స్, ఇదేం మనం పెద్ద కొత్తగా కాదు ఇది. చాలా వాటిలలో కర్మ ప్రక్షాళన అంటారనమాట. కర్మని తీసేసుకోవడం, పశ్చాత్తాప పరివర్తనతోని ఈజీగా మనం తీసేసుకోవచ్చు అన్నది చాలా వాటిలలో ఉంది. అయితే ఈ ప్రక్రియ ద్వారా మనము తీసేసుకొని అద్భుతంగా ఉండొచ్చు, అంటే రాబోయే విపత్తుని తీసేసుకోవచ్చు. అలాగే విపత్తు వస్తుంది అని తెలిసిన క్షణంలో కూడా మీరు, అయ్యా నన్ను క్షమించు, నేనే చేశాను ఇది, నేను చేసింది తప్పు అని అనుకుంటే తగ్గుతుంది. నిన్న ఒక ఆవిడ, నేను హాస్పిటల్లో ఉన్నాను, సర్జరీలో ఉన్నాను, నాకు సర్జరీ అన్నారు, నేను ఎమర్జెన్సీకి వెళ్ళొచ్చా అని అడిగింది ఆవిడ. ఆవిడకి జాబ్ లేదంట, ఎమర్జెన్సీకి వెళ్ళాలి, చాలా నొప్పి ఉంది కడుపులో, మరి ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టున్నాయి, సో నేను వెళ్ళాలి అంది. అంటే మనకు కండిషన్ తెలియంది మనం హాస్పిటల్కి వెళ్ళొద్దు నువ్వు అనం కదా. అయితే మనం ఏం చెప్పాము, ఈ పశ్చాత్తాప పరివర్తన కంటిన్యూస్ గా అనుకుంటూ వెళ్ళు, నువ్వు క్షమించమని అనుకుంటూ, నేనే చేశాను, నాకు ఇంత నొప్పి వచ్చింది అంటే ఇంకా నేను ఏం చేశాను వేరే వాళ్ళకి అని చెప్పి నువ్వు అడుగుతూ, సారీ అడుగుతూ, నన్ను క్షమించమని అడుగుతూ, ఆవిడకి జాబ్ కూడా పోయింది కదా, అంటే డబ్బు కర్మ కూడా ఉంది, సో క్షమించమని అడుగుతూ ముందుకెళ్ళు అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఏమన్నారు, ఆవిడ సరే, సో ఆవిడ సరే మరి నేను అలాగే చేస్తాను అంది. అయితే ఇక్కడ ఏమైంది, ఆవిడకి సర్జరీ అవ్వలేదు, టెస్ట్లన్నీ చేసి ఇది బాగానే ఉంది, ఫైబ్రాయిడ్స్ కొద్దిగా రప్చర్ లాగా అయింది, ఇది మనము యాంటీబయాటిక్స్ తో క్లీన్ చేసుకోవచ్చు, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మళ్ళీ
సర్జరీ చేయకుండా పంపారు. చూడండి ఎంత ఫాస్ట్ గా రిజల్ట్ ఉందో దానిది. అందుకని మనము రోజు మనకి డ్రీమ్ వచ్చినా రాకున్నా పశ్చాత్తాప పరివర్తన ఇప్పుడు 3 సార్లు రోజుకి అవుతోంది దీంట్లో. ఏది మన దాంట్లో పొద్దునవుతుంది, సాయంత్రం అవుతుంది. మధ్యాహ్నం కోసం ఇంకొకరిని పట్టుకుంటున్నాము. ఎందుకంటే ఇది మనం ఆల్రెడీ కొంచెం ట్రైన్ చేయాలి కాబట్టి ఆఫ్టర్నూన్ ఇంకెవరైనా చేయగలిగితే మనము ఇండియా ఆఫ్టర్నూన్, అమెరికా ఆఫ్టర్నూన్ 3 సార్లు, 4 సార్లు చెయ్యాలి. అది మనకి ఇప్పుడు రంజాన్ టైమింగ్స్ ఉంటాయి కదా! ఆ టైమింగ్స్ లో చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఆ టైమింగ్స్ రోజు చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఆకర్షణ శక్తి మనకి డైరెక్ట్ గా ఉంటది ఆ టైంలో. అందుకనే వాళ్ళు అలా చేస్తారు. ఆ టైమింగ్స్ లో రోజు టైమింగ్స్ మారుతా ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు రోజు సేమ్ టైం కి రాడు కదా! సో సెంటర్ కి వచ్చే టైం కూడా వేరు మనకి. ఎగ్జాక్ట్లీ సెంటర్ మధ్యాహ్నం వస్తది. మనం యాక్చువల్లీ అమెరికా టైము ఇప్పుడు మీకు చేసేది ఆహ్, రోజు మనం మెడిటేషన్ చేసేది అందులో ఒక టైమే. అమెరికాకేమో మధ్యాహ్నం సెంటర్ లోకి వచ్చే టైం చేస్తున్నాం మెడిటేషన్. మీకేమో రాత్రి మూన్ వచ్చినాక చేస్తున్నాము. సో ఆ టైమింగ్సే చేస్తున్నాం మనం ఒకసారి. కానీ మిగతా 3 సార్లు పొద్దున, సాయంత్రం మిగతా 2 సార్లు 3 సార్లు కవర్ అవుతోంది. ఇంకొకసారి కవర్ అవ్వాలి. అది ఆఫ్టర్‌నూన్‌ది. అది మనము ఎవరినైనా మాస్టర్‌ని అడిగి ఇండియా ఆఫ్టర్‌నూన్‌కి అడుగుదాం. ఎందుకంటే అమెరికా ఆఫ్టర్‌నూన్ ఇప్పుడు నేను చేపిస్తున్నా కదా రోజు. సో ఇండియా ఆఫ్టర్‌నూన్‌కి ఎవరినైనా చేపియమంటే మనకి అద్భుతంగా మన కర్మలన్నీ రిలీజ్ అయ్యి మనం ముందుకెళ్తామన్నమాట. అద్భుతమైన శక్తితో ముందుకెళ్తాము. సో ఇది ఆ డ్రీమ్‌లో చూపిచ్చారు. ఇంకొక డ్రీమ్‌లో నేను ఫస్ట్‌లో ఎప్పుడైతే ఇందులో నేను ఈ డ్రీమ్స్, ప్రక్షాళన ఇది అది నేర్చుకునేటప్పుడు నన్ను మీరు అడుగుతే అంటే మనము యూనివర్స్ గనుక మనకు పర్మిషన్ ఇస్తేనే మనం డ్రీమ్స్ చేయగలుగుతాము. ఆహ్, అలాగే మనము ఈ పశ్చాత్తాప ప్రక్రియ చేయగలుగుతాము అన్నది ఉండింది. అయితే నేను అది వినగానే అసలు నేను దీనికి ఎలిజిబులా? ఇది నేను చెయ్యొచ్చా? ఏంటి? అని హనుమంతుని పిలిచి అసలు నాకు ఆ పేర్లు గుర్తులేవు. పశ్చాత్తాప పరివర్తన గుర్తు పేరు సరిగ్గా లేదు నాకు. అంటే అది కర్మ ప్రక్షాళన. సో, ఆ పేరు సరిగ్గా గుర్తులేదు నాకు. ఇంకోటి డ్రీమ్ డీకోడింగ్ అన్నది కూడా పెద్ద నాకు అది దాన్నంతా పట్టించుకోలే. ఏదో అడగమన్నారు. సో, నేనన్నాను హనుమా వాళ్ళేదో అడగమన్నారు. సో, నేనే గనుక నీకు నిజమైన భక్తురాలినైతే నాకు వాళ్ళన్నదేదో చూపియి అన్నా. అంటే అక్కడ నిజంగానే ఒక 180 బాటిల్స్ లాగా చూపిచ్చారు. వాళ్ళన్ అయితే అక్కడేదో జేస్తున్నా నేను వాళ్ళకి కూర్చొని ఏదేదో జేస్తున్నా. అంటే ఆ బాటిల్స్ ముందు కూర్చొని ఏదేదో జేస్తున్నా. అయితే ఇది ఏం జేస్తున్నా నేను అని ఫస్ట్ డ్రీమ్‌లోనే నేను క్వెషన్ అడిగా. అయితే క్వెషన్ ఏమడిగాను, అసలిది ఏం జేస్తున్నా నేనిక్కడ ఏమవుతుంది అంటే, ఒక గురువు లాంటి అతను వచ్చి హ్మ్. చెప్పాడు నాకు పద్మాసనంలో కూర్చొని ఒక గ్రీన్ షర్ట్ ఏసుకొని, వైట్ ప్యాంట్ ఏసుకొని చెప్పారు. ఆహ్, "నువ్విక్కడ కర్మ ప్రక్షాళన చేపిస్తున్నావు. ఆహ్, పశ్చాత్తాపం పరివర్తనతో వీళ్ళందరూ కర్మలు రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నావు" అని చెప్పారు. అయితే ఆ 180 మంది అంటే 180 చూడండి 9 వచ్చింది అంకె. 180 మందికి నువ్వు చేపిస్తున్నావు అని చెప్పారన్నమాట అక్కడ ఆయన. అది నా ఫస్ట్ డ్రీమ్ అన్నమాట. సో, ఐయామ్ లైక్ ఓకే అనుకున్నా. అనుకుని నేను పొద్దున సరే నాకైతే డ్రీమ్ వచ్చింది. నేను ఎలిజిబుల్ నేను చేస్తాను అని. అట్లా అట్లా అది ఆ డ్రీమ్ తర్వాత మళ్ళీ ఇంకొకటి ద బెస్ట్ డ్రీమ్. ఇది యాక్చువల్లీ ద నంబర్ 1 అని చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేది నెక్స్ట్ డ్రీమ్. అంటే నాకు ఆఫ్‌కోర్స్ గోదాది నాకు చాలా అద్భుతమైన ఇది అనిపించింది. బట్ ఈచ్ డ్రీమ్‌తో నాకు నా శక్తి ఏంటో తెలుస్తుంది. నేనేంటో తెలుస్తుంది. ఇది కాకుండా ఇంకో డ్రీమ్ ఉంది. అందులో ఎక్కువ నాకు శక్తి తెలిసింది. నేనెవరు అన్నది తెలిసింది. ఆ డ్రీమ్ ఫస్ట్ చెప్తాను నేను. ఆ డ్రీమ్ ఎలా అడిగానంటే నా కోడలు అంటే మా అక్కయ్య కోడలు. నేను వాళ్ళందరిని నా కోడలు నా కోడలు అంటాను. అయితే ఆ అమ్మాయి కూడా టీచ్ చేస్తుందన్నమాట. యోగా టీచ్ చేస్తుంది. ఇట్లా క్లాసెస్ టీచ్ చేస్తది. అన్నీ చేస్తది. మన దానికి కూడా ఒకసారి పిలుచుకుందాం. అంటే ఆవిడ అంది, "అత్తమ్మ మీరు కంటిన్యూయస్‌గా మాట్లాడగలుగుతారు. ఎన్ని క్లాసులైనా చెప్పగలుగుతారు. మీకు డిప్లీట్ అవ్వరా? అంటే మీ ఎనర్జీ తగ్గిపోదా? నాకొక క్లాస్ ఇస్తే డే అంతా ఇంకా నాకు కామ్‌గా ఉండాల్సొస్తది. నేను నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళలేను. అంటే ఇంక నేను చెప్పను. హ్మ్. ఎందుకంటే నాకు టూ మచ్ అనిపిస్తది" అంది. "మీరు క్లాసులు చెప్తారు. మళ్ళీ మాకు మాట్లాడుతూనే ఉంటారు. బాబోయ్! అసలు ఎట్లా చెప్తారిది? మీకు ఎనర్జీ తగ్గదా మీకు?" అని అడిగింది. అయితే లేదు నాకెప్పుడు తగ్గదు. ఏమైనా ఎనర్జీ ఇలాగే ఉంటది. నాకు ఏమి డిఫరెన్స్ పడదు మాట్లాడినా, మాట్లాడకున్నా అని చెప్పా. అయితే ఆవిడతో అలా అన్నాక రాత్రి పడుకునేటప్పుడు నాకు ప్రతి ఒక్కటి నేమ్స్ అంటే నాకు దానికి ఆన్సర్ దొరకకపోతే డ్రీమ్‌లో అడుగుతా. అడిగా. ఎందుకు నాకిలా
ఇంత మాట్లాడగలను. ఎందుకంటే పొద్దునోటి, మధ్యాహ్నోటి, రాత్రోటి అసలు విడతే క్లాసులు చెప్పగలుగుతా. మళ్ళీ వర్క్‌కెళ్తే అక్కడ కౌన్సెలింగ్స్ అని అక్కడ మాట్లాడడమే ఉంటది. అలాగే మన ఎంప్లాయీస్‌కి ఓసారి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇవ్వాల్సొస్తది వాళ్ళ లైఫ్స్‌లో. ఇలా లైఫ్ అంతా చెప్తూనే పోవాల్సొస్తది. అయితే ఇలా చెప్తూనే పోవాల్సొస్తది కాబట్టి మనము అయితే ఈ క్వెషన్ అడిగా. సరే నాకసలు డిప్లీట్ అవ్వదా ఎనర్జీ? నేనెలా చెప్పగలుగుతున్నాను అడిగా. అడిగితే అప్పుడు నాకో డ్రీమొచ్చింది. అందులో నీ జన్మనామం టాకేశ్వరి. నిజంగా నా జన్మనామం టాకేశ్వరి. నేను చిన్నగున్నప్పుడు అందరూ నన్ను అబ్బా! మాట్లాడుతూనే ఉంటావు టాకేశ్వరి అని నన్ను అనేవాళ్ళనమాట. అయితే అప్పుడు బాగా నన్ను బనాయించేవారు. ఆట పట్టించేవారు. అయితే అది గుర్తొచ్చింది. డ్రీమ్‌లో చెప్పారు. నేనిప్పుడు మర్చిపోయాను నా జన్మనామం టాకేశ్వరి అని. అందులో డ్రీమ్‌లో నీ జన్మనామం టాకేశ్వరి అంటే నువ్వు ఈ జన్మ ప్రణాళికనే టీచ్ చేయడము. అందుకనే నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నా నీకేమి కాని ఎనర్జీస్ నువ్వు తెచ్చుకున్నావు. అందుకే నీ జన్మనామం అలా ఉంది. నువ్వెప్పుడు మాట్లాడొచ్చు. నువ్వు అలా 24 గంటలు మాట్లాడినా నీ ఎనర్జీ ఏం తగ్గదు. నీకు ఆ శక్తితోనే నువ్వు పుట్టావు. నువ్వు టీచ్ చేయడానికే నువ్వొచ్చావు ఈ భూమి మీదకి అని నాకు డ్రీమ్‌లో వచ్చింది. అప్పుడు నేను అబా అని ఎగిరి గంతేసా. అయిపోయింది నాకు ఆన్సర్ వచ్చింది అని మా కోడలికి చెప్పా ఇలా వచ్చింది నాకు డ్రీమ్ అని. మళ్ళీ నెక్స్ట్ ఆవిడే అడిగింది. ఇంకో క్వెషన్ ఏమడిగిందంటే, "మీరిలా ఎలా చెప్పగలుగుతారు అత్తమ్మ? ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వస్తది మీకని" అడిగింది. మళ్ళీ అడిగా. చలో ఈ నాలెడ్జ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? అఫ్‌కోర్స్ హనుమంతుడు చెప్తాడు. బట్ అయినా గూడా స్పాంటేనియస్‌గా ఒక్కోసారి మనం ఎక్కడో ఉంటాం. ఏదో ఉంటాము. ఇప్పుడంటే హనుమంతుడు ఎప్పుడు ఉన్నాడు. మొదట్లో నేను హనుమంతుడిది గూడా స్టోరీ చెప్తా. ఎందుకు ఆయన్ని ఊర్జా పిలుచుకొని చెప్తున్నా. మొదట్లో నేనే చెప్పేదాన్ని క్లాస్‌లో. అయితే అప్పుడు నేనే చెప్తున్నప్పుడు ఈ డ్రీమ్ అన్నమాట. ఓకే. జ్ఞానం అంతా ఎప్పుడొచ్చింది? ఎట్లా వచ్చింది అని అడిగా క్వెషన్. అడిగితే ఒక డ్రీమ్‌లో ఫస్ట్ ద్రౌపదితో నేనున్నా. అంటే కృష్ణుడు ఉన్నప్పుడు యాక్చువల్లీ ఒక డ్రీమ్‌లో నేను కృష్ణుడు ఉన్నప్పుడు ఉన్నానా అని క్వెషన్ అడిగా. అడిగితే కృష్ణుడు, రాముడు ఉన్నప్పుడు నేనున్నానా అని క్వెషన్ అడిగా. అడిగితే ద్రౌపదితో ఆ డ్రీమ్‌లో ఏమొచ్చిందంటే ద్రౌపదితో నేనున్నా. అయితే ద్రౌపదికి నేను ఏమంటారు మంత్రిని. అంటే ఆమె మేనేజర్‌ని నేను. అసలు ఆమెకన్నీ ఏం జేయాలి? ఏం జేయొద్దు? ఎట్లా మాట్లాడాలి? అదంతా నేను టీచ్ చేసేదాన్ని ఆవిడకి. అయితే ఆ ద్రౌపదికి నేను చెప్తున్నా అనమాట. ఇప్పుడు మనము ఈ ప్లేస్‌లో ఉన్నాము. ఎవరైనా అటాక్ చేయడానికొస్తే అర్జునుడు చెప్పెళ్తాడు. నేను ఈ ప్లేస్‌కెళ్తున్నాను. మేము అక్కడ రాజ్యంలో లేము. వేరే దగ్గరున్నాం. అయితే ఆయన మమ్మల్ని ఒక దగ్గర ఉంచి, ఒక ఇల్లు లాంటి ప్లేస్‌లో అంటే గుడిసెల లాంటి ప్లేస్‌లో ఉంచి, సేఫ్ ప్లేస్‌లో ఉంచి, అతను ఇంకో ప్లేస్‌కెళ్తూ, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేయడానికో, ఏదన్నా మీకు ఆపదుంటే, నాకు ఈ అద్దాన్ని సూర్యునికి పెట్టండి. పెడితే నేనున్న ప్లేస్‌లో నాకు లైటొస్తది. వచ్చినప్పుడు నేనొచ్చేస్తా అని చెప్తాడన్నమాట. అని ఒక అద్దం ఇస్తాడు. అంటే ఆ అద్దము పర్టిక్యులర్‌గా అతను ఉన్న ప్లేస్‌కి సూర్యునికి పెడితే లైట్ పడతదన్నమాట. అతనెక్కడున్నా. సరే అనేసి మాకేందో సడెన్‌గా ఏదో సమాచారం అందుతది. ఎవరో వస్తున్నారు అటాక్ చేయడానికి ఏదో వస్తది. అయితే నేను చెప్పాను వస్తున్నారు. సో, మనం ఈ అద్దం పెట్టి అర్జునుడిని పిలవాలి అని చెప్తా. చెప్తే ఆవిడ సరే అని ఆ అద్దం పట్టుకొని సూర్యుని ముందు నించుంది ద్రౌపది. ద్రౌపది అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆవిడ స్కిన్, ఆవిడ వస్త్రాలు, ఆభరణాలు చాలా సింపుల్ ఉంది ఆభరణాలు గూడా. ఏసుకోలేదు. పరమాత్ముడు బాగా ఏసుకున్నాడు కంపారిటివ్‌లీ. కానీ ద్రౌపది కొంచెం తక్కువేసుకుంది. అంటే మేము రాజ్యంలో లేం గదా! ఆవిడ పూర్తిగా రాణిలాగా లేదు కాబట్టి ఏసుకుందేమో అలా. చాలా సింపుల్‌గా ఉంది. కానీ అందంగా ఉందో అసలు. ఆ 2 కళ్ళు సరిపోలేదు నాకు డ్రీమ్‌లో. ఆ డ్రీమ్‌లోనే అనుకుంటున్నా. ఆవిడ ఇంత అందంగుంది. అసలు నేను ఈవిడతో పని చేస్తున్నా. ఎప్పుడు ఈ అందాన్ని చూసుకుంటూ ఉంటే చాలు ఈ జన్మకి. అసలు ఇంకేమి గూడా వద్దు అని అడగొచ్చు అంటూ ఇలా మనసులో ఆ డ్రీమ్‌లో అనుకుంటున్నా అన్నమాట. ఎందుకంటే నేను అక్కడ ఆమె మంత్రి గదా! సో ఆమెను చూస్తూ అలా అనుకుంటున్నాను. అయితే ఆవిడ అద్దం పెట్టింది. పెట్టినప్పుడు ఆయన అర్జునుడు ఉన్న దగ్గర ముందు పడింది లైట్. అయితే ఆ సీన్ గూడా చూపిచ్చారు నాకు. అర్జునుడు గూడా ఎంత అందంగా ఎంత క్యూట్‌గా ఇట్లా ఫేస్ పసి ఉంది. ఒక నిజాయితీ ఉంది ఆ ఫేస్‌లో. ఒక అద్భుతమైన ఏమంటారు తేజస్సు ఉంది అతనిలో. ఆ సూర్యుని తేజస్సు ఆహ్, ఉందన్నమాట. అయితే అతను ఆఫ్‌కోర్స్ ఇంద్రుడి కొడుకు కదా! సో, ఇంద్రుని తేజస్సు కూడా ఉంది అతనిలో. అంటే ఒకలాంటి బీభత్సంగా, ఒకలాంటి నేనేదైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది.
ఒకలాంటి లైట్ ఉంది, ఒక ధర్మం ఉంది అతని ఫేస్ లో. ఆ ధర్మంతో వచ్చే గర్వం ఉంది. అదంతా మనకి చూస్తే ఇట్లా కనిపిస్తుంది అనమాట, తేజస్ లాగా. అయితే అతను వెంటనే వచ్చేసాడనమాట. అమ్మో అతను వస్తున్నాడు అనేసి మేము అద్భుతంగా టకాటకా ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అది డ్రీమ్ వచ్చింది. అంటే అందులో చూపించారు నాకు, నువ్వు కృష్ణుడు అప్పుడు ఉన్నావు అని. అయితే నాకు ఊరికే బలరాముడు ఫ్రెండ్ లాగా చూపిస్తాడు. అయితే బలరాముడితో కూడా ఒక జన్మ ఉంది నాకు, ఆయనతో కూడా. అది రామునప్పుడు ఆయన నా ఫ్రెండ్ లాగా చూపించారు. అది రెండో జన్మ. అంటే రాముడప్పుడు ఉన్నాను, కృష్ణుడప్పుడు ఉన్నాను. అయితే బలరాముడు ఊరికే నాకు చిన్నప్పటి నుంచి కూడా డ్రీమ్స్ వచ్చేవి. పాముతో ఆయన 12 పడగలతో ఉంటే నేను ఆయన పాము మీద వెళ్ళి డాన్స్ చేయడము, ఆడుకోవడము, హగ్ చేసుకోవడము చేస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ అది నిన్ను కరుస్తుంది, అదేంటి నువ్వు పాముతో అలా ఆడుకుంటున్నావు అనేవారు. నేను లేదు ఇతను నా ఫ్రెండ్, ఏమనను నన్ను అని అందరికి చెప్పేదాన్ని. అప్పుడు నాకు ఆ డ్రీమ్ మీనింగ్ తెలిసేది కాదు. నేనేంటి, ఆయన నా ఫ్రెండ్ ఏంటి, నేను అంటే అసలు అప్పటికి నాకు బలరాముడు, ఆదిశేషుడు ఇదంతా నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పటికి. ఏదో అమ్మకి దేవుడి దగ్గర హెల్ప్ చేయంటే చేసేదాన్ని, అమ్మ మంత్రాలు చదివేది. దేవుడు స్టోరీ ఏదో కొద్ది కొద్దిగా తెలుసు అంతే. అప్పుడు చాలా చిన్నగా ఉన్నా నేను. ఆ డ్రీమ్ 7th గ్రేడ్ వరకు వచ్చింది, దాని తర్వాత రాలేదు. అయితే దాని తర్వాత మళ్ళీ సెకండ్ క్వశ్చన్, నాకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది అని అడిగినప్పుడు, ఇలా తరాజు లాగుంది, 4 ఉన్నాయి ఆ తరాజులో. ఒక తరాజులోనేమో భక్త కన్నప్ప ఉన్నాడు. నువ్వు నాతో ఉండి, కాదు, భక్త ప్రహ్లాదుడు అన్నాడు నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను, ఆ జన్మలో నువ్వు నాతో ఉన్నావు అని చెప్పాడు. నెక్స్ట్ది ఇంకొక తరాజులో భక్త కన్నప్ప ఉన్నాడు. మన ఇద్దరం కలిసి జ్ఞానాన్ని తీసుకున్నాము, మన ఇద్దరం కలిసి తపస్సులు చేశాము అన్నాడు రెండో తరాజులో. మూడో దాంట్లో పాములు ఉన్నాయి, కలర్ పాములు ఉన్నాయి. ఆ పాములు అన్నాయి, నువ్వు మా లోకానికి, నువ్వు ఇప్పుడు మానవ జన్మ పుట్టే ముందు మా లోకానికి వచ్చి 500 సంవత్సరాలు మా లోకంలో ఉండి జ్ఞానాన్ని తీసుకుని ఇప్పుడు ఈ జన్మ నువ్వు టీచ్ చేయడానికి వెళ్ళావు అని చెప్పాడు. ఇంకా దాంతో నాకు అసలు ఎంత 100 బలం వచ్చింది. అబ్బా, అసలు వచ్చిందే టీచ్ చేయడానికి, అంటే నా టైంని బాగా స్పెండ్ చేయాల్సింది టీచింగ్ కి, అందరినీ ఉద్ధరించడానికి, ఈ భౌతిక విషయాలు కాదు అన్నది అర్థమైపోయింది నాకు క్లారిటీగా. నెక్స్ట్ ఏమైంది, దాని తర్వాత ఇంకొక డ్రీమ్ అడిగా, అసలు పరమాత్మ ఎవరు అని అడిగా. వీటన్నిట్లలో మనకి తెలిసేది ఏంటి, మనం ఏ క్వశ్చన్ అయినా యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తుంది అనే కదా మనకి. మన జన్మలంటే జన్మ కాకపోతే పోయిన జన్మ నేనేంటి ఇట్లాంటి చెప్తే అడగండి, అసలు మీరు ఏంటైతే ఎందుకు మీకు పోయిన జన్మ, అలా కాకుండా నేను ఈ జ్ఞానాన్ని ఎక్కడ నేర్చుకున్నా, లేకపోతే నా ఆత్మస్థితి, ఇలాంటివి అడగండి, చూపిస్తారు వాళ్ళు. నా ఆత్మస్థితి కూడా మంచి డ్రీమ్. ఇప్పుడు నా ఆత్మస్థితి రేపు చెప్తాను నేను, ఎందుకంటే నా డ్రీమ్ది. ఇవాళ డ్రీమ్ అయితే ఈ డ్రీమ్ లో ఏం చెప్పారు నాకు, నేను ఇంకో డ్రీమ్ ఏం చెప్తా అన్నా, నాలెడ్జ్ది ఇది చూపించారా, పరమాత్మ ఎవరు అన్న. పరమాత్మ ఎవరు అని అడిగాను, ఎందుకంటే నేను అప్పుడే దేవి పురాణం చెప్పా, శివ పురాణం చెప్పా, విష్ణు పురాణం చెప్పా. విష్ణు పురాణంలో విష్ణుడు పరమాత్మ అంటాడు, దేవి పురాణం దేవి ఫస్ట్ వచ్చింది అంటారు. శివుని దాంట్లో శివుడు ఫస్ట్. ఎంతమంది ఎంత కొట్లాడుకున్నారు ఆ శివ మతస్థులు, విష్ణు మతస్థులు, విష్ణు గొప్ప అంటే శివుడు గొప్ప అని. ఎవరు గొప్ప అయితే మనకి ఎందుకమ్మా, పరమాత్మ అని మనం పూజ చేసుకుందాం, మనం చేసుకుందాం. ఎవరా పరమాత్మనో వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారు, మనకి ఏం ఫరక పడుతుంది ఏ రూపం అయితే. కానీ వీళ్ళు కొట్టుకుని చంపుకుని, అబ్బో, అటు అటు టెంపుల్స్ ని నాశనం చేసి, ఈ విగ్రహం తీసి ఆ విగ్రహం పెట్టి నానా రభస చేసిండ్రు అంతకు ముందు. రైట్, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. మరి దాని భక్తి అంటారు వాళ్ళు, దాన్ని భక్తి అంటారా, రచ్చ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా? సో అలాంటి ఆ క్వశ్చన్ అడిగాను నేను. నాకు క్వశ్చన్ వచ్చింది, ఎందుకంటే నేను దేవిది ఇలా, దేవి ఫస్ట్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని రెచ్చిపోయి చెప్పాక నాకు రాత్రి పడుకునేటప్పుడు ఇంతకీ ఎవరా పరమాత్మ, అసలు ఎవరు ఫస్ట్ వచ్చారు, అసలు ఏమైంది, అసలు ఏంటో సృష్టి రహస్యం నాకు చూపి అని అడిగి పడుకున్నా. ఇంకా నేను దేవితో అక్కడ కనెక్ట్ అయ్యా, దేవి నీతో నేను కనెక్ట్ అయ్యాను, నువ్వు నాకు చూపి అంటే అక్కడ. సో అక్కడ ఏం చూపించారంటే, నేను అడగగానే 3 తలలు, అంటే నేను అడిగిన దేవిని కదా, ఒక ఫస్ట్ తల పసుపుతో ఉంది, మిగతా 2 తలలు షాడోస్ లాగా ఉన్నాయి. ఆ 3 తలల దేవి నాకు ఏం చెప్పిందంటే, నువ్వు ఫస్ట్ సృష్టిలో వచ్చింది ఈ పరమాత్మ అనే ఒక ఎనర్జీ అంట.
ఆ ఎనర్జీ ఏంటి, దానికి ఆ ఎనర్జీకి అసలు రూపం లేదంట, రంగు లేదట, ఏది లేదు. సో ఆ పరమాత్మలోంచి మనము అంశంలాగా, అంటే అణువులాగా మళ్ళీ మనం అందరం బయటకు వచ్చాం. అంటే ఆత్మలాగా వచ్చాం. దాన్ని ఆత్మ అని ఒక పేరు పెట్టుకున్నాం కదా. అయితే ఆత్మ కంట ఆ భగవంతుడికి ఉన్నంత శక్తి ఉందంట యాక్చువల్గా. కానీ ఎప్పుడైతే ఆత్మకి, అంటే ఇప్పుడు ఆత్మ నాకు ఇక్కడ ₹1,00,00,000 కావాలి అంటే ఇక్కడ 1,00,00,000 వచ్చేస్తుంది. అది ఆత్మశక్తి. ఓకే. సో ఆత్మ ఏదడితే అది ఇస్తుంది. భగవంతునికి ఎంత శక్తి ఉందో అంత ఆత్మకి ఇచ్చారట. అయితే మనము ఆ ఆత్మ నుండి ఎప్పుడైతే ఈ శరీరం లాగా వెలువడిందో, అంటే ఫస్ట్ మనము చెట్టులాగా ఇది అది నేర్చుకోవడానికి వస్తాం కదా. అందులో అందులో జ్ఞానం లేదు. కానీ శక్తి ఉంది మనకి. దాన్ని ఎలా వాడుకోవాలో కూడా మనకు తెలీదు. కానీ మనలో శక్తి ఉంది. అది చెప్పారు వాళ్ళు. అయితే ఆ జ్ఞానం రావడానికి, ఆ జ్ఞానము ఈ శక్తిని గనక మనము జోడిస్తే, మనకు ఇప్పుడు భగవంతుని, అంటే ఇప్పుడు పరమాత్మ అనే అతనిలో ఉన్నంత అంత లైట్ అయిపోతాం మనం. అప్పుడు ఆయనలో మళ్ళీ ఎళ్లి కలుస్తాం. మరి తీయడం ఎందుకు? కలవడం ఎందుకు? చాలా మంది ఇదే క్వెషన్‌లు అడుగుతున్నారు గదా. అసలు ఏంటమ్మా ఈ దేవుడు ఇవన్నీ జేసి ఆడుకోవడం ఎందుకు దేవునికి? అసలేం అవసరము అని. మరి దేవుడు ఉత్త ఆయనొక్కడే ఈ మొత్తం లోకమంతా ఆయనొక్కడే ఒక ఎనర్జీ లాగుంటే బోర్ కొట్టదా? కొడతది గదా. సో, ఆయనకి ఒక ప్లే గావాలి. ఆయనకి మనం ఎందుకెళ్లి సినిమా జూస్తున్నాం? మనకేం అవసరం 3 గంటలు టైం వేస్ట్, అదంతా ఉత్తదే గదా సినిమా. ఎందుకు జూస్తున్నాం? టైమ్ పాస్ గదా. మరి భగవంతుడికి టైమ్ పాస్ ఒద్దా? కావాలి గదా. సో, అందుకే ఆయనలోంచే మనందరిని బయటికి తీశాడు. తీసి చలో మీరందరూ గూడా, మరి ఆయనే మనందరం. మనందరం వేరే గాదు. ఆయనలోంచి వచ్చామంటే ఆయనే గదా. సో, అందుకే చూడండి. హ్మ్. మనకి దీంట్లో ఏది మన గీతలో ఏం చూపిస్తాడంటే, ఏం చెప్తాడు కృష్ణుడంటే, "నువ్వు పడే బాధ, అంటే ఇప్పుడు ఆ శకుని పడే బాధ నేను గూడా పడుతున్నా బాధ" అంటాడు. అట్లా ప్రతి ఒక్కరికి ఇంతమంది చనిపోయారు గదా. వాళ్ళకి ఏదేది బాధ అయితుందో అది నేను గూడా పడుతున్నా అంటాడు. వీళ్ళందరూ నువ్వు ఏం చేయకున్నా వీళ్ళందరూ ఎనీవే చచ్చిపోవాల్సిందే అంటాడు. అవన్నీ ఇతనే గదా. అవన్నీ ఈయనలోంచి వచ్చిన అంశాలే కదా. సో, ఈయన గూడా మనం పడే బాధ ఫీల్ అవుతాడు. ఆయన యొక్క పరమాత్మ. అయితే అది చూపిచ్చి ఇంకోటేం జెప్పారు నాకంటే, ఈ అణువు వస్తాం గదా. వచ్చినప్పుడు మనము కొంచెం చెట్టుగా నేర్చుకుంటాము, రాయిగా నేర్చుకుంటాము. దాని తర్వాత మళ్ళీ మనిషిగా, మళ్ళీ యానిమల్స్‌గా నేర్చుకుంటాము. మనిషిగొస్తాం గదా. మనిషిగొచ్చినప్పుడు మనము ఏ ఏ పనులు జేస్తామో అవే ఎందుకు అనుభవిస్తామంటే, మనకు తెలియక చేసిన పనులు గాబట్టి అందులో జ్ఞానం అవసరం మనకి నేర్చుకోవాలి. అందుకని వాటినే అనుభవంగా తెచ్చుకుంటాం. అది నువ్వు మంచి జేస్తే అనుభవంగా తెచ్చుకుంటావు. చెడు చేస్తే చెడును అనుభవంగా తెచ్చుకుంటావు. ఆ అనుభవంలోంచి జ్ఞానం వస్తది. నేర్చుకుంటాం. అందుకని మనం ఏదిస్తే అది మనకొస్తుందంట. ఒకటి. రెండవది, నీకు భగవంతుడంత శక్తి ఉంది. సరే నాకు మరి ఒక ₹1,00,00,000 అంటే నాకెందుకు రావట్లేదు మేడం. ఎందుకంటే అక్కడ చెప్పారు నాకు. నువ్వేదంటే అదవుతది. ఎందుకంటే నీకు భగవంతుడికున్నంత శక్తి ఉంది. కానీ నీకది తెలియదు. ఎందుకు తెలియదు? నీకొక బాడీ, మైండ్ అంటూ ఇచ్చాడు. రైట్? ఈ బాడీ, మైండ్ వల్ల ఏమవుతుంది మనకి, ఇది గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్. ఇది గనుక మీకు గుర్తుంటే అసలు మీ లైఫ్ చాలా ఈజీగా సాగుతది. బాడీ, మైండ్ మనకుంది కాబట్టి ఈ మైండ్ అంటది, ఆ! కోట్ ఎక్కడి నుంచి వస్తదిలే. నేనేం చేశానని వస్తది. ఎవరిస్తారు నాకు అంటది. అన్నప్పుడు ఏమవుతది, అక్కడ శక్తి పోయింది. అది పుస్సున మాయమైపోతది. సరే ఒక నాకు పుత్రుడు జన్మించాలి అని ఆ యొక్క శక్తి కోరుకుంది. రైట్? ఆ మనిషి. అంటే ఏదైతే శక్తిలాగా మనం ఇక్కడికొచ్చామో మనిషి రూపకంగా కోరుకున్నాం. డాక్టర్లు పుట్టరని జెప్పారు. నాకసలు పిల్లలు పుడతారా? పుడితే ఎలా పుడతారు? హెల్తీగా పుడతారా? ఇవన్నీ మన క్వెషన్స్ వచ్చేసరికి ఆ కొడుకు పుడతాడు అనే దానికి శక్తి ఎక్కడుంది? ఆ శక్తిని గూడా మనమే క్షీణింపజేస్తున్నాం. మనం ప్రాణం బోసేది మనమే, క్షీణింపజేసేది మనమే. రైట్? సో, ఎప్పుడైతే ఈ శక్తిని మనం క్షీణింపజేస్తామో మనకు అవ్వాల్సింది అవ్వదు. ఇది ఇది నాకు క్లారిటీగా చూపిచ్చారు వాళ్ళు. ఎప్పుడైతే ఒక ఆత్మలో ఒక కోరికుంటుందో, ఆ కోరికని మైండ్ ద్వారా ఇది కాదు అని ఎప్పుడైతే అంటారో, ఆ యొక్క శక్తి మళ్ళీ కాదులకెళ్ళిపోతది. అంటే అది అవ్వదు. సో, మనమే దాన్ని తీసేస్తున్నాం. సో, అది క్లారిటీగా ఇంకోటి, ఆత్మలోకంలో ఈ ఆత్మ గనక పైకెళ్తే, ఆత్మలోకంలో మనకి థింగ్స్ అన్నీ అవుతాయి. ఆత్మలోకంలో కోటంటే కోటుంది, ఇల్లంటే ఇల్లవుతది. భార్య అంటే భార్య వస్తది. బ్యాంక్ అంటే బ్యాంకొస్తది. ఎందుకొస్తది? ఎందుకంటే అక్కడ శరీరము, మైండ్ లేదు కాబట్టి. సో, అందుకే మనం మెడిటేషన్‌లో నేను శరీరాన్ని కాదు, ఈ బుద్ధిని కాదు, మనసుని కాదు అంటున్నాం. ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ మనకి
ఉండి మనకు అడ్డంకులు కాబట్టి, వీటిని మనం కనుక తీసేసుకుంటే మనకేదంటే అది అవుతది. సో, గట్టి సంకల్పము మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది ఆ డ్రీమ్‌లో చూపిచ్చారు.